ఏం చేస్తున్నావు అమ్మా? కృష్ణ 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 కాపాడు కృష్ణ కృష్ణ నువ్వు రాకు అమ్మా నువ్వు వెళ్ళిపో వదులమ్మా రాకురా ఏం చేస్తున్నావు అమ్మా ప్రియ చేయొదులు కృష్ణ కృష్ణ వద్దు వెళ్ళు నీకేం తెలీదు ముందు నువ్వు రూమ్ లోకి వెళ్ళు బయటికి రా అమ్మా వెళ్ళు వదులమ్మా అమ్మా నువ్వేం చేస్తున్నావు కృష్ణ చెప్తే అర్థం చేసుకో ముందు నువ్వు ఇక్కడ కింద ఉండకుండా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళు వెళ్ళు అమ్మా నాకెలాంటి దైవభక్తి లేకపోయినా నీ మీద గౌరవంతో నువ్వు పెట్టిన ఈ పొట్టు కూడా ఉంచుకున్నాను చివరికి ఆ గౌరవం కూడా ఇవ్వనమ్మా అంత నీ చాదస్తం అయ్యో కృష్ణ కృష్ణ వద్దు చూడవకు కృష్ణ అయ్యో కృష్ణ నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళు అమ్మా నీకేదో పిచ్చి పట్టింది మమ్మల్ని వదిలేసి ఇప్పుడు ప్రియ మీద పడ్డావా నీ విపరీత ప్రవర్తనకి ఏ పేరు పెట్టాలి కూడా అర్థం కావట్లేదమ్మా కృష్ణ మనందరి క్షేమం కోసం ఇప్పుడు ఈ శుభ గడియల్లో శాంతి పూజ చేయాలి ఆ పూజ ప్రియ చేతుల మీదుగానే జరగాలి పూజలోకి రమ్మంటే ప్రియ రాను అని మొండికేస్తోంది శాంతి పూజ అంటే ఎందుకు ప్రియ భయపడుతుందో నువ్వే అడుగు అమ్మా తను ఇక్కడికి కాస్త మనశ్శాంతి కోసం వచ్చింది అంతేకాని మన ఇంట్లో పూజలో కూర్చోడానికి తనకేం అవసరం చెప్పాను కదా ఆ సర్పశక్తి ప్రియను ఆవహించింది మా అర్థం పార్థం లేకుండా మాట్లాడుకు నీకు దండం పెడతాను ప్రియను వదిలే కృష్ణ నువ్వు వెళ్ళు ముందు నువ్వు రా మా అమ్మా వదులమ్మా అమ్మా వదులు అమ్మా వదులమ్మా వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు రా అమ్మా. రా ప్రియా రా కృష్ణ రా ప్రియా అమ్మా కృష్ణ కృష్ణ హే అదేంటి గడి పెట్టేశావు కృష్ణ కృష్ణ డోర్ తీ అయ్యో కృష్ణ నా మాట విను అయ్యో అమ్మా ఏంటమ్మా ఇది కృష్ణకి కాకూడదు కృష్ణ కృష్ణ అయ్యో అమ్మా కృష్ణ నువ్వే కాపాడాలి కృష్ణ నువ్వే కాపాడాలి కృష్ణ నేను చెప్పిన మాట వింటావు కదూ కృష్ణ తలుపు తీరా మనిద్దరం ఇప్పుడు బయటికి వెళ్ళాలి వెళ్దామా
వదులు. కృష్ణ 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 వెళ్ళకు. కృష్ణ వెళ్ళకు. నా మాట విను కృష్ణ. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కృష్ణ వెళ్ళకు. కృష్ణ, ఇప్పుడు నువ్వు పూర్తిగా నా స్వాధీనంలో ఉన్నావు. నేను చెప్పినట్టుగా నువ్వు వింటావు, సరేనా? ఆ రక్షాదారాన్ని తెంచు. కృష్ణ, నీకే చెప్పేది, ఆ బంధనాన్ని తెంచేయి. ఈ ఇంటికి నీతో ఉన్న రుణానుబంధాన్ని నేను తెంచేస్తాను. తెంచేయి. రక్ష తొలగింది. ఇక నన్ను ఏ బంధనాలు అడ్డుకోలేవు. ఇక శిక్ష అమలవుతుంది. తామసి, రక్షాదారం తెగిపోగానే సరిపోదు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ముందు ధర్మతేజ వారసుడిని బయటికి తీసుకురా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. శంభో హర మహదేవ భస్మాంగ రాగ భూతాదిక గణనాథ కాలాత్మ రూప కాలాంతక భయ రూప భూతాత్మ నాథ భాస్వత్ బలయుత క్రోధ బాలాక్ష కాలాకి
కృష్ణ, ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను. ఈ పున్నమి రాత్రి నీకు కడరాత్రి కాబోతుంది. నేను కర్కోటక జాతికి సంబంధించిన సర్పాన్ని. కరుణ, జాలి, దయ ఏమీ ఉండవు. నిన్ను ఇప్పుడే ఇక్కడే కాటేస్తాను. తామసి, ఆగు. నువ్వు గరుడ బంధనాన్ని దాటి బయటికొస్తే కృష్ణను కాటేయొచ్చు అనుకుంటున్నావు. కానీ ఈ ఇంటి చుట్టూ కొన్ని పర్లాంగుల వరకు గరుడ బంధన శక్తి ఆవహించి ఉంటుంది. ఇక్కడ నువ్వు అతన్ని ఏమీ చేయలేవు. ఊరికి ఆగ్నేయంగా ఉన్న సర్పవనంలోకి ఇతన్ని తీసుకెళ్ళు. మొగలి పొద్దున మాటనే పొన్నమి చంద్రుడు రాకా ముహూర్తంలో ఉండగా రాక్షస గడియల్లో అతన్ని కాటే. అలాగే తక్షక, సర్పవనంలో నా కర్కక సత్వాన్ని చూపిస్తాను. ధర్మతేజ వారసుడికి మరణ శాస లిఖిస్తాను. తామసి, నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అవరోధాన్నైనా అధిగమించాలి. తక్షక, ఆ సంగతి నేను చూసుకుంటాను. నాకొదిలే. క్రూర సర్పాన్నైనా నాకు వికృతంగా ప్రవర్తించడం తెలుసు. ఆ వికృత్వానికి పరాకాష్ట ధర్మతేజ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం. అందులో మొదటి సమిధ నా ద్వేషానికి ఆహుతి కాబోతున్నాడు. నా పేరు తామసి, చీకటి నిండిన దాన్ని. ఆనందంగా ఉన్న చోట విషాదమనే చీకట్లను సృష్టించడమే నా పని. నేను కర్కోటక జాతికి సంబంధించిన సర్పాన్ని. కరుణ, జాలి, దయ ఏమీ ఉండవు. ఏమైందమ్మా? మిమ్మల్ని గదిలో ఎవరు బంధించారు? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు కృష్ణని వెతకాలి. కృష్ణ, 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 కృష్ణ! అయ్యయ్యో అమ్మగారు, మీరు కట్టించిన రక్షా దారం తెగిపోయి ఉందమ్మా. తామసి రక్షాబంధనాన్ని తెంచి గరుడ బంధనం దాటి కృష్ణని తీసుకెళ్లిపోయినట్టుంది. మరి ప్రియా? ప్రియా! 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 అమ్మ, ప్రియమ్మ ఎక్కడ పడుందేంటమ్మా? తనకేం కాదులే. నువ్వు ప్రియని జాగ్రత్తగా తీసుకెళ్లి లోపల పడుకోబెట్టు. అలాగేనమ్మా. జాగ్రత్త. అమ్మా, ప్రియమ్మ,
ప్రియమ్మా, అమ్మ ప్రియమ్మా. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగదాకారం. కృష్ణ 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 అయ్యో ఈ ఇంటి చుట్టూ గరుడ బంధనం ఉంది కాబట్టి ఈ పరిసరాల్లో కృష్ణని తామసి కాటేసే అవకాశమే లేదు. కనికట్టుతో నా బిడ్డని వశం చేసుకుని ఆ మాయల మారి ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏంటో. నేనిప్పుడు ఎక్కడని వాడి కోసం వెతకాలి? అయ్యో ఇప్పుడేం చేయాలి? అమ్మగారు, ఈ మధ్య ఇంట్లో ఒకటే మొగలి పూల వాసన వస్తుందమ్మా. మొగలి పువ్వేమో పూజకు పనికిరాని పువ్వు. దానిని మీరింటికి తీసుకురారు. మన ఇంట్లో ఆ వాసన వచ్చే సెంటు ఎవ్వరూ వాడరు. మరి ఆ మొగలి పూల వాసన ఎక్కడి నుంచి వస్తుందో ఏంటోనమ్మా. మొగలి పూల వాసన. మొగలి పువ్వులు. మొగలి పువ్వులంటే పాములకిష్టం అంటారు. అంటే ఆ తామసి కృష్ణను ఊరి చివరున్న మొగలి పొలంలోకి తీసుకెళ్ళి ఉంటుందా? ఎస్, అక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది. ఓం వరవరదనాగిని వశమానాయ స్వాహ స్వాహ స్వాహ. తామసి సర్పవనానికి స్వాగతం. మన సర్పజాతి దర్పాన్ని నిలబెడుతున్నావు. ఈ మత్తెక్కించే మొగలి రేకుల పరిమళంతో పున్నమి రాత్రి ప్రతీకారేచ్ఛతో రగులుతోంది. పున్నమి చంద్రుడు నడినెత్తికి వచ్చే రాక ముహూర్తం రాగానే నాగులలో క్రోధం పతాక స్థాయికి చేరుతుంది. పగతో రగిలే నాగుల హృదయాలు రాక్షసి గడియల్లో ప్రతీకారేచ్ఛతో శత్రువులను కసితీరా కాటేస్తాయి. ఇక నీ చావుకు మరికొన్ని గడియలే మిగులున్నాయి కృష్ణ. రాణమ్మ కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. మృత్యుంజయేశ్వరిని రూపు మామేదెవడు, కాల రూపిణి దాని కట్టుపడువాడెవడు.
మహామాయాదేవి ఊహమెరిగినదెవడు, ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు. కృష్ణ ఈ కఠోర కల్కోటక తామసికి పగ చల్లారింది.